తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. ఫామ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వస్తే వాస్తవాలేంటో తెలుస్తాయన్నారు. అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది అంటున్న ఎమ్మెల్యే కుంభం అనిల్తో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. దీని మీద మనతో మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా అసలు తెలంగాణకే కాంగ్రెస్ పార్టీ మొదటి శత్రువు అని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి మాజీ సీఎం కేసీఆర్. దీని మీద మీరేమంటారు? రైట్. మొదటి శత్రువు తెలంగాణ అంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అదేమన్నా లాజిక్ ఉన్నదా? ఏమన్నా కామన్ సెన్స్ అది మాట్లాడడం? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఇది ఇంకెవరో చేసింది కాదు. సో కాంగ్రెస్ తెలంగాణకు ఎక్కువ మేలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీయే, సోనియా గాంధీ. సో అందులో ఏమాత్రం సందేహం లేదు. కేసీఆర్ మాటలన్నీ ఒట్టి మాటలు. ఆ రోజు పోయి కుటుంబం అంతా పోయి కాలు మొక్కొచ్చారు. సో ఈరోజు ఎప్పుడు సమయాన్ని బట్టి ఏది పడితే అది మాట్లాడతాడు కేసీఆర్. ఇది కాదు. సరే, ఇక మొన్నటి మీటింగ్ వాళ్ళ రజతోత్సవ సభ గురించి మాట్లాడాలంటే 1000 కోట్లు పెట్టి 1200-1300 ఎకరాలల్లో చెట్లు కొట్టి అంత భూమి అంతా సదం చేసి అడ్డగోలుకి సంపాదించుకున్న డబ్బులన్నీ బాగా సంపాదించుకుని ఆడబెట్టి ఈరోజు మళ్ళా వాళ్ళ గొప్పదనం మీద చూపెట్టుకొని తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టే కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు ఆయన ఒక్కొక్కటి అడుగుతూ ఇది చేసిండ్రా అది చేసిండ్రా అని అడుగుతున్నాడు. చేసిండ్రా ప్రజలలో రెస్పాన్స్ లేకుండా ఏదో అడిగే కార్యక్రమం చేస్తుండే. ఈరోజు మేమంటున్నాము, ఆయన హయాంలా, కేసీఆర్ హయాంలా పేదోనికి ఇల్లు ఇచ్చిండా? ఈరోజు మేము ఇస్తున్నాము. ఆ రోజు రైతు రుణమాఫీ 10 ఏళ్ళు పట్టింది. మొదటిసారి 4 ఏళ్ళు పట్టింది. రెండోసారి మొత్తమే రుణమాఫీ చేయలే. మేము మొదటి సంవత్సరంలో 20,000 కోట్ల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. పేదోనికి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 10 ఏళ్ల పాటు ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యలే. నువ్వు ఇచ్చినావా? ఇయ్యలే కదా. నువ్వు రుణమాఫీ చేయలే, ఇండ్లు ఇయ్యలే, కొత్త రేషన్ కార్డు ఇయ్యలే, కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే కదా. ఈరోజు మేము చెప్తున్నాం, ఇప్పుడు మేము భువనగిరిలో ఉన్నాం, మాది జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంది. ఒక్క భువనగిరి మండలంలో ఈ నెలల 4,000 కొత్త కుటుంబ సభ్యులను రేషన్ కార్డులలో చేర్చుండ్రు. ఆ ఇంట్లో పెండ్లు అయితే కొత్త కోడలు కానీ పుట్టిన పిల్లలను కానీ రేషన్ కార్డులలో జమ చేయలే. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ 6 కిలోలు బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత కక్కుర్తి వాడి మీరు ఈరోజు మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. దేశంలో ఎవ్వరు ఇవ్వలే సన్న బియ్యం, మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ సన్న బియ్యం కూడా కొత్త సభ్యులు 2 యాడ్ చేసుకున్నాం. 2 పిల్లలు పుట్టుంటే కొత్త కోడలు వస్తాయి, వాళ్ళందరినీ యాడ్ చేస్తూ కొత్త రేషన్ కార్డులు కూడా నమోదు చేస్తూ అవి కూడా అప్రూవ్ అయినాయి. వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. ఒక్క మండలంలో 4,000 అంటే మా ఈ దాదాపు నేను అనుకుంటా మాకు ఇప్పుడు 4 మండలాలు 2 మున్సిపాలిటీలలో దాదాపు నేను అనుకుంటా ఓ 25-30 వేల మంది కొత్త సభ్యులు కొత్త రేషన్ కార్డులలో యూనిట్స్ అంటారు, అంటే కొత్త మెంబర్స్ కుటుంబ సభ్యులు యాడ్ అవుతుండ్రు. వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం 10 ఏళ్ల పాటు అన్యాయం చేసిన వాళ్ళకి, అన్ని వర్గాలను అన్యాయం చేసి దళితుల 3 ఎకరాలు ఇవ్వాలి, దళిత ముఖ్యమంత్రి చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి? నువ్వు ఎన్ని చేసినావు? ఈరోజు మేము చేయాలంటే మా పరిస్థితి ఏంది? మొత్తం అప్పులలో చేసి నెట్టిపోయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఈరోజు కూలిపోయింది. దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు. ఈరోజు మా ప్రాంతానికి నీళ్ళు వస్తే ఆ ఎల్లంపల్లి నీళ్ళు వచ్చినాయి, ఆ మిడ్ మానేరు అక్కడికి వెళ్ళి వచ్చినాయి తప్పితే నువ్వు కట్టిన కాళేశ్వరంకి వెళ్ళి రాలే. కూలినాయి, పర్రెలు పట్టినాయి. ప్రపంచంలో ఈరోజు వింత అంటే ఏడన్నా కూలిపోయిన ప్రాజెక్టు ఉంది, పర్రెలు పట్టినాయి. కట్టిన 3 ఏళ్ల కంటే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 10 ఏళ్ళ వరకు కూడా కేసీఆర్ నమ్మరు. ఇది ఆయన నిర్వాహకం, ఇది ఆయన ఘనకార్యం. తెలంగాణ ప్రజలకు పూర్తి అర్థమైంది. బీఆర్ఎస్ హయాంలో చేయలేనటువంటి అభివృద్ధి ఈ 1 ఇయర్ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటున్నట్లయితే అసలు బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాజీ సీఎం కేసీఆర్ మానుకోవాలని చెప్పేసి కూడా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి